నమస్తే అందరికి. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. సో ఆల్రెడీ కాల్బేర్ వార్షికలో మనం ఫస్ట్ సీజన్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తర్వాత 3 స్టాంజాలు తెలుసుకుందామండి. ఫస్ట్ నేను చదువుతాను, తర్వాత మీకు అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తాను. భుక్తి ముక్తిదాయకం ప్రశస్మచారు విగ్రహం భక్తవత్సల స్థిరం సమస్త లోక విగ్రహం నిర్కివన్ మనోజ్ఞహేమ కింకిణీల సత్కతిం కాశికాపురా వినాద కాల భైరవం భజే ధర్మసేతు పాలకం తద్వర్మ మార్గనాశనం కర్మ పాచమోషణం సుశర్మదాయకం విభుం సర్వవర్ణకేషు పాశ శోభితాంగ మండలం కాశికాపురా వినాద కాల భైరవం భజే రత్న పాదుకాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితం ఇష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కళారద్రంష్ట భీషణం కాశికాపురా వినాద కాల భైరవం భజే. ఇది మనకి కాలభైరవ రాశికంలో తర్వాత 3 స్టాంజాలు అనమాట అండి. ఫస్ట్ ఏంటంటే భుక్తి ముక్తి దాయకం, అంటే భుక్తి అలాగే ముక్తి 2 ఇస్తాడనమాట. భుక్తి అంటే భోజనము, ముక్తి అంటే మోక్షం అనమాట. అంటే ఇహములు అలాగే పరములో కూడా సుఖాలను అనుగ్రహించేవాడు మనకి కాలభైరవుడు అని చెప్పేసి ఫస్ట్ లైన్ అనమాట. తర్వాత ప్రశస్మచారు అంటే చాలా గొప్ప భారీ ఆకారం కలవాడు అనమాట. అంటే భారీ ఆకారం అంటే చాలా ఎత్తైన మనిషి, అలాగే కొంచెం మనం చాలా అంటున్నాం మనిషి చాలా ఎత్తుగా ఉన్నాడని చెప్పేసి అంటూ ఉంటాం కదా. అంత గొప్ప ఎత్తైన ఆకారం మనకి కాలభైరవుడు అనమాట అండి. ఆ తర్వాత మోక్షాన్ని ఇచ్చేవాడు, అందమైన వాడు, అలాగే ఒక మువ్వల వడ్డానం అంటే గల్లు గల్లుమని సవ్వడి చేస్తూ మువ్వల వడ్డానం ధరించిన వాడు అని చెప్పేసి మనకి ఈ యొక్క పద్యంలో అర్థమవుతుంది. ఫస్ట్ 4th స్టాంజాలో మనకి అర్థమవుతుంది అనమాట. భక్తవత్సలసుడు అంటే భక్తులకి ఎప్పుడు కూడా ఇంపైన దేవుడు అనమాట అండి. భక్తవత్సలుడు అని పరమేశ్వరుడు మనం చెప్తూ ఉంటాం కదా, అలా ఈయనకి కూడా మనకి భక్తవత్సలుని పిలుపొచ్చింది అనమాట. అలాగే మువ్వల వడ్డానం ధరించిన వాడు. ఇలా మనకి ఇలాంటి గొప్ప గుణాలు ఉన్న కాశీక్షేత్ర పాల్గొని కాలభైరవుడు నేను దర్శించున్నా అని చెప్పేసి మనకి 4th స్టాంజాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ తర్వాత మనకి ఇంకొక స్టాంజా ఏంటంటే మనకి ధర్మసేతు పాలకం అంటే ధర్మాన్ని రక్షించేవాడు, అధర్మాన్ని నాశనం చేయవాడు. అలాగే కర్మపాశమోచకం, కర్మపాశమోచనం అంటే ఏంటంటే కర్మని తన ఒక పాశం ద్వారా తొలగించు, అంటే కర్మవన్న విముక్తిని చేయవాడు అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఆ తర్వాత శోభితాంగ మండలం అంటే ఒక అద్భుతమైన బంగారు వర్ణంలో కనిపించేవాడు, అంటే బంగారు వర్ణం కలిగిన ఒక శరీర ఆకారంతో కనిపించేవాడు అని చెప్పేసి అర్థమవుతుంది. ఇలాగే సువర్ణ కేశపాశ శోభితాంగ మండలం అంటే సువర్ణములు అంటే బంగారం అనమాట. అలాగే కేశపాశం బంగారు వర్ణంలో ఉన్న ఒక నల్లని జుట్టు వేసుకుని పాములుగా తన జుట్లు ఉంటాయన్నమాట అండి. అంటే అంత పొడుగ్గా తన జుట్లు ఇలా కుర్రలు అని కూడా కిందకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంత గొప్ప స్వరూపమైన కాలభైరవుని నేను కాశీక్షేత్ర పాల్గొని కాలభైరవుని నేను దర్శించున్నా అని చెప్పేసి మనకి 5th ఛానల్లో చెప్తున్నాం. ఆ తర్వాత రత్నపాదికాభిరామ పాదయుగ్మకం అంటే సాక్షాత్ దేవతలు, మానవులు, ఋషులు, కిన్నరులు అందరూ కూడా సేవించు పాదాలు అనమాట. రత్నపాలు అంటే మణిలా ప్రకాశించులే పద్మం వలె ఉన్న పాదాలు అని చెప్పేసి స్వామివారి పాదాలు మనం తెలుసుకుంటున్నాం. అలాగే మృత్యుదర్పనాశం అంటే మృత్యుదేవత యొక్క గర్వాన్ని నాశనం చేయవాడు. అలాగే ఇంకొక అర్థం ఏమిటంటే మనకి మృత్యుదేవతని కూడా తన యొక్క అధికారముతో మృత్యుదేవతను కూడా శాసించగలిగేవాడు మనకి ఒకే ఒక్క దేవత మనకి కాలభైరవుడు. అలాగే మనకి మృత్యుదేవత నుంచి కలిగే బాధలను కూడా తొలగించేవాడు కాలభైరవుడు. ఇలా నెక్స్ట్ మనకి నిత్యం అద్వితీయుడు అంటే నిత్యం ఎప్పుడు కూడా నిరంతరం ఉండేవాడు. అలాగే అద్వితీయుడు అంటే చాలా అనేక రూపాలు ధరించేవాడు అనమాట. తర్వాత ఇష్టదైత్యం ఏంటంటే భక్తులందరూ కూడా ఇష్టమైన ఇంపైన దేవుడు కాలభైరవుడు అని చెప్పేసి. అలాగే మనకి ఇంకా అర్థం ఏంటంటే కళాదర్శ భీషణం కాశీకాపు కాలభైరవం భజే. ఇంత గొప్ప గుణాలు కలిగిన కాశీక్షేత్ర పాలకుడైన కాలభైరవుడిని దర్శించున్నా అని చెప్పేసి 1, 2, 3 స్టాంజాస్లో ఇలా అయితే మనం మాట్లాడుకున్నాం కదా. ప్రతి ఒక్క స్టాంజాకి ఈ యొక్క లైన్ మనం ఖచ్చితంగా యాడ్ చేయాలన్నమాట. కాశికాపురా వినాద కాలభైరవం భజే, కాశికాపురా వినాద కాలభైరవం భజే అంటే ఏంటంటే మనకి ఇలాంటి గొప్ప గుణాలు, ఇంత అద్భుతమైన గుణాలు కలిగిన స్వామిని నేను దర్శించున్నాను అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. అండ్ కాలభైరవ అనుగ్రహం లేకపోతే మనం కాశీ కూడా ప్రవేశం చేయలేమండి. అంత గొప్ప దేవత మనకి కాలభైరవుడు అనమాట. అలాగే కాలభైరవుడు కనుక మనం ఈ యొక్క స్తోత్రాన్ని కనుక డైలీ కనుక మనం పాలన చేసుకోగలిగితే అట్లీస్ట్ త్రికాలంలో పాలన చేయలేకపోయినా ద్వికాల పాలన అంటే మార్నింగ్ ఈవినింగ్ అయినా కూడా ఈ యొక్క చాలా ఇంత టైం పడుతుంది, చాలా చాలా తక్కువ టైం పడుతుంది. వితిన్ ఒక 2 minutes కూడా పట్టదు అనమాట. యాక్చువల్గా మనకి కాలభైరవ అష్టకం శంకరాచార్యుల వారు రాశారనమాట అండి. ఫస్ట్ శంకరాచార్యుల వారు కాశీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కాలభైరవుడి దగ్గరికి వెళ్ళి కాలభైరవుడి దగ్గర స్వామి దగ్గర కూర్చుని
ఆయన మొత్తం ధ్యానం చేసి ఈ శ్లోకాన్ని రచించారనమాట. ఆ తర్వాత అన్నపూర్ణమ్మ దగ్గరికెళ్ళి అన్నపూర్ణమ్మని ధ్యానించి అన్నపూర్ణమ్మ మీద అన్నపూర్ణాష్టకం రచించారండి. ఆ తర్వాత విశ్వనాథాష్టకం పరమేశ్వరుడి దగ్గరికెళ్ళి పరమేశ్వరుని ధ్యానిస్తూ విశ్వనాథాష్టకం రచించారనమాట. సో ఇవన్నీ కూడా శంకర భగవత్పాదులు ఒకటే రోజులో 3 కాలాల్లో రచించారనమాట అండి. ఈ శ్లోకాలన్నీ కూడా వీటి ప్రత్యేకత అదే అనమాట. అన్నపూర్ణాష్టకానికి, కాలభైరవాష్టకానికి, అలాగే విశ్వనాథాష్టకానికి కూడా ఒకటే ప్రయారిటీస్ ఉన్నాయన్నమాట. శంకర భగవత్పాదులు ఎంతో 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 పరిశోధన చేసి ఆయన ధ్యానాన్నంతా ఉపయోగించి ఆయన రాసిన అద్భుతమైన శ్లోకాలే మనకి ఈ కనకదార స్తోత్రమైనా కూడా, ఈ కాలభైరవాష్టకమైన, అన్నపూర్ణాష్టకమైన ఇవన్నీ కూడా మనకి శంకర భగవత్పాదులు అందించిన భిక్ష అని చెప్పేసి మనం చెప్పొచ్చనమాట. ఇప్పటికి ఇలా మనం ఒక సంప్రదాయం కొనసాగుతూ వస్తుందంటే అది కేవలం శంకరాచార్యుల వల్లే అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అంటే శంకరాచార్యుల వారు, రామానుజుల వారు ఇద్దరు ఒకటే కానీ శంకరాచార్యుల వారైతే మనకి ఇన్ని శ్లోకాలను అందించారనమాట అండి. సో ఇలా ఎన్నో శ్లోకాలు నేర్చుకుంటూ మనందరం కూడా ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక 3 సంజాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.